ఉపవాస ప్రార్థనలు అద్భుతంగా ప్రారంభమయ్యాయి. నిన్న 2 సెక్షన్లు ఉపవాస ప్రార్థనలు జరిగాయి. ఈరోజు కూడా ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. రేపు కూడా ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. మనమందరము ఉపవాస ప్రార్థనలో దేవుని మందిరంలో నివసించి దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. లేవీయుల గురించి, లేవీయుల పరిచర్య గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాము. దేవుని వాక్యములో 7వ అధ్యాయం సంఖ్యాకాండం 3వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. సంఖ్యాకాండము 7వ అధ్యాయం 3వ వచనం నుంచి. బైబిల్లో ఉన్న వారందరూ తెరిచి చదవబడుతున్న లేఖనాలు జాగ్రత్తగా చూడండి. నేను వాక్యం చెప్పేటప్పుడు కొంతమందిని పరిశీలిస్తున్నాను. మీ దగ్గర బైబిళ్ళు ఉన్న ఆ బైబిళ్ళు మీరు చూడటం లేదు. ఆ బైబిళ్ళు తెరిచి వాక్యం చూడడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఏమాత్రమో అది మంచి పద్ధతి కాదు. రిఫరెన్సులు చదువుతున్నప్పుడు ఆ బైబిళ్ళు ఉన్నవారు, బైబిల్ చదవడం మనకు వచ్చిన వారు, చదువు వచ్చిన వారు అయితే తప్పకుండా ఆ బైబిల్ ఆ రిఫరెన్స్ తెరిచి ఆ చదవబడుతున్నటువంటి ఆ లేఖనాలను జాగ్రత్తగా చదువుతున్నప్పుడు జాగ్రత్తగా చూడాలి ఖచ్చితంగా. కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని అలవాటు చేసుకోవాలని కోరుచున్నా. చదవండి మళ్ళా. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 3 నుంచి. చదవండి. రెండు చేతుల పైకి ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. లేవీయులకి ఏమి ఇచ్చాడట? అయితే ఎద్దుల బండ్లు ఇచ్చాడండి. లేవీయులకి ఏమి ఇచ్చాడటండి? ఎద్దుల బండ్లు ఇచ్చాడు. ఎందుకండి వారు మోయవలసిన సామాన్లు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ఆ ఎద్దుల బండ్ల మీద పెట్టి వారు మోయడానికి అనుకూలంగా వారికి ఉండడం కోసం ఆ ఎద్దుల బండ్లు వారికి ఇవ్వడం జరిగింది. అది కూడా ఎవరికి ఇచ్చాడు? లేవీయులు అందరికీ ఇవ్వలేదు. లేవీయుల్లో కహాతీయులకి ఇవ్వలేదండి. ఎవరికి ఇచ్చాడు? గెర్షోనీయులు. ఇలా ముందుకు వచ్చాడు, ముందు కుర్చీలు ఖాళీగా. ఎవరికి ఇచ్చాడండి? గెర్షోనీయులకి ఇచ్చాడు. ఇంకా మెరారీయులకి ఇచ్చాడు. గెర్షోనీయులకి ఇచ్చాడు, మెరారీయులకి ఇచ్చాడు. ఎవరికి ఇవ్వలేదు? కహాతీయులకి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు కహాతీయులకి? ఎందుకు ఇవ్వలేదు? మందిరం లోపల ఉపకరణాలన్నీ కూడా వారే మోయాలి. మందిరం లోపల ఉన్న ఉపకరణాలన్నీ కూడా చాలా ప్రతిష్ఠితమైనవి. ఆ ఉపకరణాలు వారి భుజాల మీద మోసుకుని వెళ్ళాలి తప్ప ఎంత దూరమైనా బయట వస్తువుల్లాగా వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎద్దుల బండ్ల మీద వాటిని వేసి పట్టుకుని వెళ్ళడానికి వీల్లేదు. మందిరం లోపల ఉన్నటువంటి చాలా ప్రధానమైన ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కహాతీయులు మొయ్యాలి. కహాతీయులు వారి భుజాల మీద మోతకర్రలతో మోసుకుంటూ వెళ్ళాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేరే విధంగా మోయకూడదు. అందుకనే కహాతీయులకు ఎద్దుల బండ్లు ఇవ్వలేదు, మెరారీయులకు ఎద్దుల బండ్లు ఇచ్చాడు, అలాగే గెర్షోనీయులకు ఎద్దుల బండ్లు ఇచ్చాడు.
వారు ఆ ఎద్దుల బండ్ల మీద ఆ సామాన్లు, మందిరపు ఉపకరణాలన్నీ కూడా ఆ ఎద్దుల బండ్ల మీద పెట్టి వాళ్ళు ముందుకు ప్రయాణంలో ముందుకు సాగిపోవాలని దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపించడం జరిగింది. తర్వాత సంఖ్యాకాండం 8వ అధ్యాయం 5 నుంచి చదువుదాం. రెండు చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏటట యెహోవాకు ప్రతిష్ఠితార్పణగా వారిని అర్పింపవలెను. అహరోను ఏం చెయ్యాలి? వారు బలి తీసుకొస్తారు, పాప పరిహారార్థ బలి, దహన బలి అర్పించాలి. కాబట్టి వారు లేవీయులు బలి పశువులు తీసుకొస్తారు. ఆ బలి పశువుల మీద వారు చేతులుంచాలి. ఆ తర్వాత అహరోను వారి నిమిత్తము ఆ బలి పశువులను దేవుని సన్నిధిలో బలిపీఠం మీద పాప పరిహారార్థ బలిగా, దహన బలిగా అర్పించి వారిని ఏం చేయాలటండి? దేవునికి ప్రతిష్ఠితార్పణగా వారిని ప్రతిష్ఠించాలి. ఈ బలి అర్పణ ద్వారా అహరోను వారిని ప్రతిష్ఠించడం ద్వారా వారు ఏమయ్యారు? దేవునికి ప్రతిష్ఠితమైన వారయ్యారు. వారు ఏమయ్యారండి? దేవునికి ప్రతిష్ఠితమైన వారయ్యారు. ఇప్పుడు మనమందరం కూడా లేవీయులమే కదండి. మనమందరం కూడా దేవుని మందిరపు సేవ చేస్తూ ఉన్నాం, పరిచర్య చేస్తున్నాం, ఆయన రాజ్యాన్ని కడుతూ ఉన్నటువంటి వారంగా ఉన్నాం. మనమందరము కూడా లేవీయులుగా ఉన్నాం. మన కొరకు కూడా బలి అర్పణ అర్పించబడింది. అయితే బలి పశువులను మనం ఎవరికారు తేలేదు, కానీ బలి పశువుగా ఎవరు మన కొరకు అర్పించబడ్డారు? యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు బలి పశువుగా అర్పించబడ్డారు. మన పాపముల నిమిత్తము పాప పరిహారార్థ బలిగా, మనకు బదులుగా దహన బలిగా ఆయన అర్పించబడ్డాడు. ఆయన ఆ విధంగా మన కొరకు అర్పించబడడంతో మనం దేవునికి ఏమయ్యాం? ప్రతిష్ఠితమైన జనాంగమయ్యాం. మనం ఏమండి? దేవునికి ప్రతిష్ఠించబడిన వారమయ్యాము. చదవండి. 14 నుంచి. ఇశ్రాయేలీలో నుండి, అంటే మిగతా 11 గోత్రాల వారిలో నుండి ఈ దేవుడికి ప్రతిష్ఠించబడిన లేవీయులను వేరుపరచాలి. లేవీయులు నా వారయ్యుందురు. ఇప్పుడు ఈ ప్రకారంగా, ఈ మాట ప్రకారంగా మనం అందరము కూడా ఎవరి వారం? దేవుని వారం. ఎందుకంటే మనం అందరం కూడా వాక్య ప్రకారంగా లేవీయులు స్థానంలో ఉన్నాము. మనం కూడా ప్రతిష్ఠించబడ్డాం. మన కొరకు కూడా బలి అర్పణ అర్పించబడింది కదండి. కాబట్టి మనం కూడా ప్రతిష్ఠించబడిన వారం. కాబట్టి మనం ఎవరి వారం అయ్యాం? దేవుని వారం అయ్యాము. లేవీయులు నా వారయ్యుందురు. వారిని పవిత్రపరిచి ప్రతిష్టార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకై లోపలికి వెళ్ళవచ్చును. ఇది జరిగిన తర్వాత మనము వాళ్ళు లోపలికి వెళ్ళవచ్చు. కాబట్టి వాళ్ళు పవిత్రులయ్యారు. వారు దేవుని బలి అర్పణ ద్వారా దేవునికి ప్రతిష్ఠితులయ్యారు. అలాగే మనం కూడా
పవిత్రులమయ్యాము. మన కొరకు కూడా దేవాది దేవుడు అర్పించబడడం వల్ల మన కొరకు ఆయన పాప పరిహారార్థ బలిగా, దహన బలిగా, సమాధాన బలిగా, పస్కా బలిగా, పాప ప్రాయశ్చిత్తార్థ బలిగా మన కొరకు ఆయన అర్పించబడడం ద్వారా మనము కూడా ఏమయ్యాం? దేవునికి ప్రతిష్ఠించబడ్డాం. మనము కూడా ఆయన వారమయ్యాం. ఆయన తన రక్తంతో మనల్ని కడిగివేయడం వల్ల మనం పవిత్రులం అయ్యాం. కాబట్టి ఇప్పుడు మనము ఏమయ్యాము? దేవుని మందిరం లోపలికి వెళ్ళడానికి మనము అర్హత సంపాదించగలిగాం. ఆ రోజు వాళ్ళు ఆ విధంగా పవిత్రపరచబడి ప్రతిష్ఠించబడిన తర్వాతే లోపలికి వెళ్ళడానికి అధికారం దొరికింది. మందిరం లోపలికి వెళ్ళడానికి లేవీలకి అవకాశం, అధికారం దేవుడిచ్చాడు. మనకు కూడా అలాగే జరిగింది కదా. మనము కూడా అలాగే ఈ విధంగా ప్రతిష్ఠించబడి పవిత్రపరచబడ్డాం కాబట్టి దేవుని మందిరం లోపలికి రాగలుగుతున్నాం. దేవుని మందిరం లోపలికి వచ్చి దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాం. దేవుని మందిరం లోపల ప్రతిష్ఠించబడిన ఉపకరణాలన్నింటినీ ముట్టుకోగలుగుతున్నాం. దేవుని మందిరం లోపల దేవుని సేవ చేస్తూ ఉన్నాము. కాబట్టి మనం కూడా అలాగే అర్హత సంపాదించుకున్నాం ఈ మందిరం లోపలికి వెళ్ళడానికి. ఈ మందిరం లోపలికి వెళ్ళడానికి అర్హత సంపాదించుకున్న మనము దేవుని పరలోక రాజ్యంలో కూడా వెళ్ళడానికి అర్హత సంపాదించుకున్నాం కదండి. ఈ మందిరం లోపలికి, ఆయన నివాస స్థలంలోనికి, ఆయన ఇంటిలోనికి రావడానికి మనకు అనుమతి ఇచ్చాడు. అలాగే ఆయన పరలోకములోని కూడా రావడానికి ఆయన మనకి అనుమతి ఇచ్చాడు. ఆయన పరలోకంలో ఆయనతో కలిసి నివసించడానికి మనకి అనుమతి ఇచ్చాడు. ఇక్కడ ఉన్నంతకాలం ఈ మందిరంలో ఆయన్ని కలుసుకుని, ఆయన స్తుతించి, ఆయన ఆరాధించి, ఆయన్ని పూజించి, ఆయన సేవించి, ఆయనతో సహవాసం చేసి, ఆయన్ని ప్రార్థించి, ఆయన ఆశీర్వాదాలకు వారసులం అవ్వాలి. ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత పరలోకం అనే మందిరము చాలా అద్భుతమైన మందిరం. ఆ పరలోకం అనే మందిరానికి వెళ్ళి అక్కడ ఆయన్ని కలుసుకుని అక్కడ ఆయన్ని స్తుతించి ఆరాధించడానికి అవకాశం ఉంది. ఎక్కడైతే మనం ఆయన మందిరానికి ఇప్పుడిప్పుడు అంత పర్ఫెక్ట్గా వెళ్ళలేకపోతున్నాం, కానీ అక్కడ మనము ఇంకా అలాగ ఆ అవకాశం వెళ్ళి, ఇక్కడైతే మనకు లోకం అడ్డొస్తూ ఉంది, ఇక్కడైతే లోక సంబంధమైన కార్యకలాపాలు అడ్డొస్తున్నాయి, ఇక్కడైతే లోక సంబంధమైన ఐహిక విచారాలు అడ్డొస్తున్నాయి, బాధ్యతలు అడ్డొస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆయనతో సహవాసం చేయడానికి, ఆయన సన్నిధికి వెళ్ళడానికి, ఆయన సేవించడానికి మనకి పూర్తి అవకాశం లేకుండా ఉంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏ మగవాళ్ళకి ఏ ఉద్యోగం ఉండదు, ఏ ఆడవాళ్ళకి ఏ గృహ పరిపాలన ఉండదు. ఉంటుందా? ఉండదు. ఏ వ్యాపారం ఉండదు, ఏ జీవనోపాధి అయిన పని ఉండదు. అక్కడ వేరే ఏమీ ఉండదు. అక్కడ మనము ఆ దేవుని సన్నిధిలో నివసించి దేవుణ్ణి దేవారాత్రులు, పగలు రాత్రి అని రాయబడింది ప్రకటన గ్రంథంలో. పగలు రాత్రి తేడా లేకుండా దేవదూతలు ఏం చేస్తున్నాయి? మానక గాన ప్రతిగానములతో ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాయి. మనం కూడా ఆ దేవదూతలతో జాయింట్ అయ్యి మనం కూడా మానకుండా మనం కూడా ఆ దేవారాత్రులు ఆ దేవుణ్ణి అక్కడ స్తుతించడమే. ఎక్కడైతే ఆయనతో సహవాసం చేయడం పూర్తిగా మనకి ఎక్కువగా కుదరట్లేదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఇంకా మనం 24 hours మనం ఆయనతో సహవాసంలోనే ఉంటాం. ఎక్కడైతే ఆయన్ని ప్రార్థించడానికి కుదరట్లేదు, కానీ అక్కడ 24 గంటలు ప్రార్థనలు ఉంటాయి. ఎక్కడైతే స్తుతించడానికి కుదరట్లేదు, అక్కడ దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆ దేవాది దేవుడు ఆ విధంగా మనకి లోపలికి ప్రవేశము అనుగ్రహించాడు. అప్పుడు లేవీ లోపలికి వెళ్ళొచ్చంట. నా వశము ఎవరు? లేవీయులు నా వశము. అలాగే మనం కూడా ఆయన వశము. ఎవరి వశం? దేవుని వశము. ఐగుప్తులో ఐగుప్తు దేశం మీదకి 10 తెగుళ్ళు పంపించినప్పుడు 10వ తెగులు అమలు జరిగినప్పుడు ఐగుప్తీయులు ప్రథమ సంతానాన్ని దేవుడు సంహరించినప్పుడు అప్పుడు ఇశ్రాయేలీల్లో ప్రథమ సంతానాన్ని దేవుడు తన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. ఇప్పుడు ఆ ఇశ్రాయేలీల్లో ప్రతి కుటుంబంలోనూ ప్రథమ సంతానానికి బదులుగా ఈ లేవీయులను ఆయన ప్రతిష్ఠించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మారుగా
వారికి మారుగా లేవీలు నేను చూడండి దేనికట, దేనికి ప్రత్యక్షపు గుడారంలో ఇశ్రాయేలీలు పరిశుద్ధ మందిరానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలకు ఎవరికి ఏ తెగులు సంభవించదు. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మోషే అహరోనులు లేవీయుల పట్ల ఆ పనులన్నీ చేశారు. లేవీయులు తమ్మును పవిత్రపరుచుకుని తమ బట్టలు ఉతుకుకొనిన తర్వాత కాబట్టి లేవీయులు తమ్మును పవిత్రపరచుకున్నారు. ఇప్పుడు దేవుడు మనల్ని తన రక్తంతో కడిగి పవిత్రపరిచాడు. ఆ తర్వాత మనం ఈ భూమిని విడిచిపెట్టే వరకు మనల్ని మనమే పవిత్రపరచుకోవాలి. మనల్ని మనమే పవిత్రపరచుకోవాలి. మనల్ని మనమే పవిత్రపరచుకోవడానికి మనకు సహాయపడేది ఎవరండి? పరిశుద్ధాత్ముడు. ఇంకా దేవుని వాక్యము. యేసు రక్తం ద్వారా ఆల్రెడీ పరిశుద్ధపరచబడిపోయాము. తర్వాత రెండోసారి నుంచి మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, లేదంటే మనం చనిపోయే లోపల 1,00,000 సార్లు పవిత్రపరచబడాలంటే అది యేసు రక్తం ద్వారా అయిపోయింది. నెక్స్ట్ జరగవలసింది దేని ద్వారా? వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని మనము పవిత్రపరుచుకోవాలి. అందుకనే దేవుడు సంఘానికి వాక్యంతో ఏం చేస్తున్నాడు? ఉదక స్నానము చేయిస్తున్నాడు. వాక్యంతో ఉదక స్నానం చేసి మనల్ని మనం ఏం చేసుకోవాలి? పవిత్రపరచుకోవాలి. ఎందుకంటే మనం ఎవరు? లేవీయులము. మనం ఎవరు? లేవీయులము. పవిత్రపరచబడినటువంటి ప్రత్యేకమైన ప్రతిష్ఠిత జనాంగం. కాబట్టి మనము మన పవిత్రతను ఒకవేళ మనం పాడు చేసుకుంటే కనుక మనము లేవీయుల లెక్కల్లో నుంచి కొట్టివేయబడతాం. ఒకవేళ మన పవిత్రతను మనంతట మనమే పాడు చేసుకుంటే పరలోక రాజ్యంలో దేవుడితో కలిసి నివసించే అధికారం, అవకాశం దేవుడు మనకు ఇవ్వడు. ఒకవేళ మనంతట మనమే మన పవిత్రతను పాడు చేసుకున్నా మనం మందిరం లోపలికైతే వెళ్ళిపోగలమేమో, కానీ ఇక్కడ మనము ఇంటి దగ్గర లేదంటే డ్యూటీలోను లేదంటే బయట మన పవిత్రతను మనం పాడు చేసుకున్నాం. అయినా సరే ఆదివారం మందిరం లోపలికి వెళ్ళిపోగలం, అయినా సరే శుక్రవారం మందిరం లోపలికి వెళ్ళిపోగలం, అయినా సరే ఉపవాస ప్రార్థనలకు మందిరం లోపలికి వెళ్ళిపోగలం. కానీ మనము మన పవిత్రతను పాడు చేసుకోవడం వల్ల పరలోక రాజ్యంలోనికి మాత్రం చనిపోయిన తర్వాత వెళ్ళగలమా? పరలోక రాజ్యంలోనికి మాత్రం వెళ్ళలేము. ఎందుకంటే అది పవిత్రుల, పరిశుద్ధుల స్వాస్యం అని రాయబడింది. అక్కడ పరిశుద్ధులు మాత్రమే ఉండదగినది. అక్కడ పాపులు ఎవరూ కూడా ఉండడానికి అవకాశము లేదు. అపవిత్రులు ఎవరూ కూడా అందులో ఉండడానికి అవకాశం లేదు. అది పరిశుద్ధులకు మాత్రమే దేవుడిచ్చిన స్వాస్యము. కాబట్టి మనము పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి చనిపోయే వరకు వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా మనల్ని మనం పవిత్రపరచుకుంటూ చివరికి చనిపోయేటప్పటికి మనం పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఉంటే గనక పరలోక రాజ్యంలో ప్రవేశించడం, నిత్య జీవాన్ని సంపాదించుకోవడం, దేవుని యొక్క రక్షణకు వారసులు అవడం అనేది జరుగుతుంది. భూమి మీద ఉన్న కాలంలో కూడా దేవుని ఆశీర్వాదాలకు వారసులు అవడం అనేది జరుగుతుంది. ఒకవేళ మన పవిత్రతను మనం పాడు చేసుకుని, మన పరిశుద్ధతను మనం పాడు చేసుకుని మనము పాపానికి మరలా దాసులం అయిపోయి మనం పాపమనే కాడి కిందకు మళ్ళా వెళ్ళిపోతే కనుక భూమి మీద భక్తి చేసేయచ్చు, ప్రార్థనలు చేసేయచ్చు, కానుకలు ఇచ్చేయచ్చు, పాటలు పాడేయచ్చు, అన్నీ చేసేయచ్చు. కానీ ఇక్కడ ఏమీ ఎవరో అడ్డు చెప్పరు, కానీ ఇక్కడ ఏమీ ఎవరో నీకు అడ్డుపడరు. కానీ
కానీ ఈ ప్రాణం పోయిన తర్వాత మాత్రం స్టాప్ బోర్డు పడిపోతుంది. ఏంటండి, మన సమాధి తెరవబడదు. పునరుత్థానం రోజు మన సమాధి తెరవబడదు. పునరుత్థానం రోజు నీ అపవిత్రుడిగా మారిపోయిన క్రైస్తవుడు ఎవడైతే ఉన్నాడో వాడి ఆత్మను ఆయన వెంట పెట్టుకుని వచ్చి ఆ ఆత్మను వాడి శరీరంలోనికి పంపించడు. వాడు ఆ సమయంలో పునరుత్థాన శక్తిని పొందుకుని పునరుత్థాన దినం రోజున తిరిగి లేవలేడు. వాడి సమాధి మోయబడే ఉంటుంది. వాడు తీర్పు పునరుత్థానం రోజు లెగిస్తాడు. వాడు శిక్ష అనుభవించడానికి తీర్పులో నిలబడి వాడు చేసిన అపవిత్ర కార్యాలను బట్టి, పాపపు కార్యాలను బట్టి వాడు తీర్పు పొంది ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి వెళ్ళిపోతాడు. వాడు తీర్పుకి, చనిపోయిన తర్వాత తీర్పుకి మధ్యకాలంలో కూడా వాడి ఆత్మ ఎక్కడ ఉంటుంది? పాతాళములోనే వాని ఆత్మ ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం పవిత్రపరచబడ్డాము, ప్రతిష్ఠించబడ్డాం. ఆ పవిత్రత కోల్పోయి ప్రతిష్ఠితను మనం పోగొట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని సొత్తైన ప్రజలుగా మనం పరలోకంలో నివసించలేము అన్నది దేవుడి వాక్యం చెప్తున్న సత్యం. వాళ్ళు లోపలికి వెళ్ళిరి. చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి వయసులో మళ్ళా కొంచెం మార్పు కనబడుతూ ఉన్నది. అంతకుముందు ఏ వయసు చూసాము? ప్రత్యక్ష గుడారంలో లేవీలు సేవ చేయడానికి ఏ వయసు? 30 నుంచి 50. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి 25 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల ప్రతి వాడును, ఎవరైతే ఈ 3 వంశాల్లోనూ లెక్కించబడిన వారు ఉన్నారో, ఎవరండి? ఈ మెరారీ సంతానములోను, కహాతీలు సంతానంలోను, గెర్షోను సంతానములోను లెక్కింపబడిన వారు ఎవరైతే ఉన్నారో వారిలో అంతకుముందు 30 to 50, కానీ మళ్ళా తర్వాతకు వచ్చేటప్పటికి ఆయన మళ్ళా కొంచెం కుదించాడు వయసు. 25 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో పనిచేయుటకు రావలెను. కాబట్టి ఇప్పుడు లేవీయులు పరిశుద్ధ మందిరంలో సేవ చేయడానికి దేవుడిచ్చిన వయసు పరిమితి ఎంత? 25 నుంచి 50. ఎంతండి? 25 నుంచి 50. వారు ఆ పని మాని ఊరకుండవలను. నిన్న చెప్పిన వాక్య ప్రకారంగా ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్యానికి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి మార్పు వచ్చిందా? అప్పుడైతే ఏంటి, 50 దాటితే ఇంకా సేవ చేయడానికి వీలు లేదు. ఇప్పుడు ఉందా? ఇప్పుడు 25 కన్నా చిన్నవాళ్ళు ఆయన సేవ చేయడానికి వీలు లేదని ఉందా? లేదు. ఉందా? ఇప్పుడు ఎప్పటి నుంచి ఉంది? చిన్నతనము నుంచి కూడా మనము లేవీలుగా ఉన్నాము. ఇప్పుడు లెక్కింపబడిన లేవీలుగా ఉన్నాం. 50 తర్వాత వాళ్ళు లేవీలుగా ఉండడానికి వీలు లేదు. కానీ ఇప్పుడు మనం 50 అయినా లేవీలుమే, 60 అయినా లేవీలుమే, 70 అయినా లేవీలుమే. అధిక బలం దేవుడిచ్చి 80 సంవత్సరాలు ఒకేలా బతికితే అప్పుడు కూడా లేవీలుమే. దేవుని సేవ చేయడానికి ఇప్పుడు వయసు పరిమితి దేవుడు ఇవ్వలేదు. ఆనాడు లేవీలకు వయసు పరిమితి ఇచ్చాడు. ఈనాడు లేవీలైన మనకి ఆయన ఏ వయసు పరిమితి ఇవ్వలేదు. ఇచ్చాడా? ఏ వయసు పరిమితి ఆయన ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ విధంగా మనం మార్పు చెందాం. అయితే లేవీయులు కాపాడవలసిన వాటిని వారికి
ఆ విధంగానే. కాబట్టి ఈ విధంగా కహాతీయులు పని కహాతీయులు కాపాడవలసిన వస్తువులు కహాతీయులు మోయవలసిన వస్తువులు కహాతీయులే మోయాలి. అలాగే గెర్షోనీయులు మోయవలసిన వస్తువులు గెర్షోనీయులే మోయాలి. మెరారీయులు మోయవలసిన వస్తువులు మెరారీయులే మోయాలి. వాళ్ళు కాపాడవలసిన వస్తువులు వాళ్ళ అండర్లోనే ఉండాలి. వాళ్ళకి లీడర్స్గా వీళ్ళు అహరోను కొడుకులు లీడర్స్గా వాళ్ళు ఉన్నారు. అలాగే మెరారీలకి గెర్షోనీలకి ఎద్దుల బండ్లు ఇవ్వడం జరిగింది. కానీ కహాతీలకు మాత్రం ఎద్దుల బండ్లు ఇవ్వలేదు. చూడండి, ఆనాడు కహాతీయులు మోయవలసినటువంటి వాటిని కహాతీయులు భుజాల మీద మోయాలి. కానీ ఆ కాలంలో దావీదు కహాతీయులు మోయవలసిన దాంట్లో ఉంది మందసం కదా, దాన్ని ఖచ్చితంగా ఎలా మోయాలి? భుజాల మీద మోయాలి. ఎవరు మోయాలి? కహాతు వంశస్థులే మోయాలి. కానీ మెరారీల్లాగాని అలాగే గెర్షోనీల్లాగాని దావీదు ఆలోచించి ఏం చేశాడు? మిగతా వస్తువులు ఎద్దుల బండ్ల మీద పట్టుకెళ్ళినట్లుగా మందసం కూడా ఎద్దుల బండి మీద పట్టుకెళ్ళచ్చు అన్నట్లుగా ఆయన మందసాన్ని ఎద్దుల బండి మీద పెట్టి యెరూషలేము తీసుకురాబోతుంటే జరిగిన సిచ్యువేషన్ మనం చూసాం. దానికి మూల్యం ఒక మనిషి ప్రాణం. దావీదు చేసిన పొరపాటుకి ఒక మనిషి ఏమైపోయాడు? చనిపోవలసి వచ్చింది. ఆ తర్వాత వాక్యం గుర్తొచ్చింది. ఒక ప్రాణం పోతేనే తప్ప వాక్యం గుర్తురాలేదు. మనకు కూడా కొన్ని మొట్టికాయలు తగిలితేనే తప్ప ఆజ్ఞలు ఎలాగైతే గుర్తురావో వాక్యం ఎలాగైతే గుర్తురావో ఆయనకు కూడా అలాగే వాక్యం గుర్తొచ్చి ఆయన ఒకసారి వాక్యం వెనకాలకి వెళ్ళి అప్పుడు ఎలాగా మందసాన్ని పట్టుకెళ్ళాలని చూసినప్పుడు కహాతీయులు భుజాల మీద మొయ్యాలి అని ఉంది. అప్పుడు అమ్మ బాబోయ్, తప్పు, ఎద్దుల బండి మీద మందసాన్ని తీసుకువెళ్ళడం అనే పని చేసి చాలా తప్పు చేశాను అని చెప్పి వెంటనే మార్చేసి కహాతీయుల వంశస్థులు ఎవరున్నారో వాళ్ళని రమ్మని భుజాల మీద మోయించుకుని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? యెరూషలేములో దానిని ప్రతిష్ఠించడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును. మన జీవితాల్లో కూడా మనకు వాక్యం జ్ఞాపకం రావడం కోసం, ఆజ్ఞలు జ్ఞాపకం రావడం కోసం, భయము రావడం కోసం, కరెక్ట్గా ప్రయాణం చేయడం కోసం అందులో నుంచి కొంచెం పక్కకి వెళ్ళినప్పుడల్లా కొన్ని దేవుడు మనకి మొట్టికాయలు మొడతా ఉంటాడు. కొన్ని శిక్షలు మనకు పంపిస్తూ ఉంటాడు. కొన్ని బాధలు, కొన్ని శ్రమలు, కొన్ని రోగాలు, కొన్ని కరువులు, కొన్ని ఎన్నో ఇరుకులు మనకి ఆయన కలగజేస్తూ ఉంటాడు. అప్పుడు మనకేం గుర్తు రావాలి? వాక్యం గుర్తు రావాలి, ఆజ్ఞలు గుర్తు రావాలి, కట్టడలు గుర్తు రావాలి, విధులు గుర్తు రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మొత్తానికి ఆ విధంగా వాళ్ళు వచ్చారండి. సరే, చదువు. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 6వ వచనం. సంఖ్యాకాండం 17:6. చూడండి, అహరోను ఎవరైతే ఉన్నాడో అతడే యాజకుడు అని ఆయన ఆ చిగిరించిన చేతి కర్ర ద్వారా దేవుడు రుజువు చేశాడు. మనకు తెలుసు అప్పుడులో ఈ లేవీల్లోనూ కొందరు నువ్వు యాజకుడిగా ఉండడానికి వీలు లేదని లెగిస్తే ఏం చేశాడు? నాకు మీరందరూ లేవీయులు, మీరందరూ ప్రత్యక్ష గుడారు సేవ చెయ్యాలి, కానీ నాకు యాజకుడిగా మాత్రం అహరోనే ఉండాలి. యాజకుడిగా నేను అహరోను ఇంటి వారినే నేను నియమించుకున్నానని చెప్పి లేవీయులలో యాజకత్వం కోరుకుంటున్నటువంటి వారికి దేవుడు ఒక దర్శనం, ఒక పని చేసి ఆయన స్పష్టంగా అహరోను మాత్రమే యాజకత్వం, అహరోను వంశం మాత్రమే యాజకత్వం చేయడానికి నేను వారిని ఏర్పాటు చేసుకున్నానని చెప్పి అహరోను చేతికర్ర చిగురించేలాగా చేసి అహరోనే యాజకుడని దేవుడు ఏం చేశాడండి? రుజువు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆనాడు లేవీయులలో అహరోను వంశం మాత్రమే యాజకులు. ఈనాడు లేవీయులలో యాజకులు ఎవరు? ఆనాడు లేవీయులలో
అహరోను వంశస్థులు మాత్రమే యాజకత్వం చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు. ఈనాడు లేవీయులలో యాజకత్వం చేయడానికి ఎవరు అర్హులు? ఈనాడు లేవీయులలో యాజకత్వం చేయడానికి అర్హులు ఎవరు? ఏంటండి చెప్పలేరా? సేవకులు యాజకులే, కానీ ఆ సేవకులు ముందు ఎవరు? లేవీయులే. ఆ సేవకుల ముందు ఇప్పుడు మీరు అందరం ఉన్నారు, మీలో ఎవరినైనా నా యాజకత్వం చెయ్యంటే చెయ్యాలా చేయగలద్దా? నువ్వు నాకు యాజకుడిగా ఉండు, నువ్వు నాకు పాస్టర్గా ఉండు, నువ్వు నా మందిరం కొట్టు, నువ్వు నా సేవ చేయి, నువ్వు నా వాక్యం బోధించని మీకు దేవుడు ఆజ్ఞాపించాడు అనుకోండి, మీరు యాజకులు అవుతారా? అవరా? మరే ఇప్పుడు ఎవరు లేవీయుల్లో యాజకులు ఎవరు? ఇప్పుడు ఆనాడు ప్రత్యేకంగా అహరోను వంశస్థులే యాజకులు అన్న నియమం ఇప్పుడు లేదు. ఈనాడు లేవీయులలో ఆయన చిత్తములో ఎవరు యాజకత్వం చేయాలనుకుంటున్నాడో వారు యాజకులుగా ఉండమని దేవుడు ఆజ్ఞాపిస్తే వారు యాజకత్వం చెయ్యాలి. వారు యాజకత్వం చెయ్యాలి. నేను పుట్టుక నుంచి యాజకుడినా? నేను ఫస్ట్ ఎవరిని? లేవీయుడినే కదా. ఫస్ట్ ఎవరిని? నేను విశ్వాసిని. కానీ తర్వాత నన్ను దేవుడు ఏం చేశాడు? యాజకుడుగా ఉండన్నాడు, యాజకుడిని అయ్యాను. కానీ అంతకుముందు ఎవరిని? లేవీయుడిని. అలాగే నేను లేవీయులలో అహరోను వంశానికి చెందినవాడిని కాదు, కానీ నేను ఇప్పుడు యాజకుడిని. అలాగే మీరు కూడా అహరోను వంశానికి చెందినవారు కాదు, కానీ దేవుడు మీకు ఆజ్ఞాపిస్తే మీరు యాజకులే. పురుషుల్ని ఎవరైనా నాకు యాజకుడిగా ఉండు, యాజకత్వం చెయ్యి అంటే వారు యాజకత్వం చేయవలసిందే. స్త్రీల్లో ఎవరినైనా నాకు యాజకురాలుగా ఉండంటే యాజకురాలుగా ఉండవలసింది. అబ్బెబ్బెబ్బే ఆనాడు లేవీల్లో లేడీస్ లేరు కదా ప్రభు, ఈనాడు లేవీల్లో కూడా లేడీస్ని మమ్మల్ని ఎంటర్ చేయొద్దు ఇందులో అని అనడానికి మీరు సరిపోతారా? ఆనాడు లేవీల్లో లేడీస్ లేరు, కానీ ఈనాడు లేవీల్లో లేడీస్ ఉన్నారు. ఆనాడు యాజకుల్లో లేడీస్ లేరు, ఈనాడు యాజకుల్లో లేడీస్ ఉన్నారు. కాబట్టి లేడీస్ అంటే అంట్లు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం, మొగుడికి ఇష్టమైన కూరలన్నీ వండి పెట్టడమే కాదు. దేవుడు యాజకత్వం చేయమంటే నువ్వు ఏం చెయ్యాలి? యాజకత్వం చేయడానికి సిద్ధపడాలి. అబ్బాయి లేడీస్ బోధించడానికి వీలు లేదు, లేడీస్ పులిపిట్ ఎక్కడానికి వీలు లేదు, లేడీస్ మై కట్టుకోవడానికి వీలు లేదు, లేడీస్ వాక్యం చెప్పడానికి వీలు లేదనే బోధ ఎవరి బోధ? నాదా? మీదా? దానికి కూడా అంతసేపు ఆలోచించారేటి? ఏంటండి? దేవునికి మీ యాజకులు అవ్వడానికి ఇష్టం లేదు, అందుకే ఆలోచిస్తున్నారు. ఆ అంట్లే మీకు ఇష్టం, ఆ బట్టలే మీకు ఇష్టం, ఆ చీపురే మీకు ఇష్టం, ఆ చేటే మీకు ఇష్టం కదండి. అంతకన్నా దేవుడు గొప్ప అతి గొప్ప స్థానం ఇచ్చినా వద్దు నా బతికేదో నేను అలా బతుకుతాను బాబా, అన్ని అంట్లు తోముకుంటా బతికేస్తున్నాను. ఏదో మొగుడు వచ్చాడు, నీ దైవాలు ఎవడో ఒక మొగుడు వచ్చాడు, ఆ మొగుడిని ఏదో చూసుకుంటా, నీ దైవాలు పిల్లలు పుట్టారు, ఆ పిల్లల్ని పెంచుకుంటా, నీ దైవాలు ఏదో అద్దెలు ఇచ్చా, ఆ అద్దెలు తుడుచుకుంటా, నీ దైవాలు ఏదో కుటుంబంలో ఉన్న వాళ్ళు అందరూ బట్టలు ఉతుక్కుంటా అలా బతికేస్తున్నాను. నా స్థానం ఇంతే, నన్ను ఇలాగ ఉంచే ప్రభువా, నాకు ఇంక ఈ యాజకత్వం, ఈ అన్ని బోధలు, ఈ వరాలు, ఈ అభిషేకాలు ఏమి ఇవ్వక ప్రభువా అంటే కుదురుతుందా? కుదరదు. ఉన్నారా లేడీస్ యాజకులు? ఇప్పుడు ఉన్నారండి? అప్పుడు ఉన్నారా? అప్పుడు ధర్మశాస్త్ర కాలంలో ఉన్నారా? పాత నిబంధనల కాలంలో ఉన్నారా? ఏంటండి? ఉన్నారండి. అప్పుడు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు యాజకులు కాదు, కానీ ప్రవక్తినీలుగా ఉన్నారు, పరిచారకులుగా ఉన్నారు, సేవకులకు ఉపచర్య చేసేవారిగా ఉన్నారు. అన్ని రకాలైనటువంటి అభిషేకాలు వాళ్ళకే ఉన్నాయి, అద్భుతమైన వరాలతో వాళ్ళు వాడబడ్డారు. అయితే మనం చూస్తే యాజకత్వం మాత్రం ఆనాడు లేడీస్ ఎవరు చేయలేదు. కానీ ఈనాడు యాజకత్వం కూడా చేయడానికి లేడీస్కి దేవుడు అధికారము ఇచ్చాడు. ఇప్పుడు మగ ఆడ అన్న దాంట్లో హెచ్చుతగ్గులు దేవుడు నియమించాడా? ఆశ్రమ గారు అక్కడ మందిరంలో యాజకత్వం చేస్తున్నారు, కరెక్టేనా కాదా? ఎంతమంది లేరు?
లేడీస్ సేవ చేస్తున్నవారు ఎంతమంది లేరండి? యాజకులుగా ఉన్నవారు ఎంతమంది లేరు? చర్చిలు నడిపిస్తున్నవారు ఎంతమంది లేరు? పాస్టర్లుగా ఉన్నవారు ఎంతమంది లేరు? మగవాళ్ళు పాస్టర్గా లేకుండా కూడా కేవలం ఆడవాళ్లే పాస్టర్మ్మలుగా ఉండి చర్చిలు నడిపిస్తున్న వారు కూడా బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళ సంస్కారాలు ఇవ్వచ్చు, వాళ్ళ బాప్తిసాలు ఇవ్వచ్చు, వాళ్ళు అన్నీ కూడా చేయొచ్చు, వాళ్ళు సమాధి కార్యక్రమాలు చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఎందుకంటే యాజకత్వము ఎవరైతే ఇవ్వబడిందో లేడీస్, వారు ఇంకా ఆ యాజకత్వంలో అన్ని పనులు చేయొచ్చు. ఈనాడు కొంతమంది అలా కూడా ఒప్పుకోవట్లేదు. అబ్బాయి బోధించవచ్చు కానీ మైకట్టుకుని స్టేజ్ ఎక్కి బోధించచ్చేమో కానీ బాప్తిసాలు లేడీస్ ఇవ్వకూడదు, ప్రభురాత్రి భోజ సంస్కారం లేడీస్ ఇవ్వకూడదు, లేదంటే చనిపోయినప్పుడు భూస్థాపన కార్యక్రమం లేడీస్ చేయకూడదు. ఇలాంటివి కూడా కొన్ని ఉన్నాయి. కానీ ఇవన్నీ రాంగ్, ఇవన్నీ తప్పు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఇప్పటికీ అప్పటికి చాలా మార్పులు వచ్చాయి. పాత నిబంధనకి కొత్త నిబంధనకి చాలా మార్పులు వచ్చాయి. వాటిని మనం గమనించాలి. సరే చదవండి, ఎక్కడున్నాం మనం? అహరోను మాత్రమే చెయ్యాలి అని చెప్పాడు, రుజువు చేశాడు. మళ్ళీ ఒకసారి 17:21 నుంచి, అదే 18:21 నుంచి 18:6 ఒకసారి చదవండి. తీసుకుని ఉన్నాను, వారు నా సొత్తు. ప్రత్యక్ష గుడారంలో సేవ చేయుటకు వారు మీకు అప్పగింపబడి ఉన్నారు. వారిని నేను తీసుకున్నాను, మనల్ని కూడా అలాగే తీసుకున్నాడు, మనకు కూడా అలాగే సేవ అప్పగించాడు. మనకు వయసుతో పరిమితి ఆయన పెట్టలేదు. మనల్ని ఆయన యాజకురాళ్ళుగా కూడా చేసుకున్నాడు. కాబట్టి మనం ప్రత్యేకించబడిన వారు, పవిత్రపరచబడిన వారు, ప్రతిష్ఠించబడిన వారు, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని సేవ చేయడానికే ఉన్నాము. లేవీలు దేనికి? దేవుని సేవ చేయడానికి. ఇందాక చూస్తే వారు ఏ పని చేయకూడదు, పరిచర్య చేయొచ్చు కానీ ఏ పని చేయకూడదు. ఈనాడు మనం చూస్తే ఆనాడు ఆ దేవుని సేవ తప్ప ఇంకోటి ఏది చేయడానికి వీల్లేదు. కాబట్టి మనం దేని నిమిత్తం ఉన్నాం? దేవుని సేవ కొరకే మనం ఉన్నాము, దేవుని కొరకే ఉన్నాం, దేవుని యొక్క పని కొరకే ఉన్నాం. దేవుడు సొత్తైన ప్రజలుగా మనము ఉన్నాం, పవిత్రపరచబడ్డాం, ప్రతిష్ఠించబడ్డాం, ఎన్నుకోబడ్డాం కదా. మందిరం లోపలికి వెళ్ళడానికి అర్హత పొందుకున్నాం, యాజకత్వం చేయడానికి అధికారం పొందుకున్నాం. కాబట్టి ఇవన్నీ మనకు ఉన్నాయి. చదవండి 21 నుంచి. చూడండి, ఆనాడు లేవీలకు ఆజ్ఞాపించింది మీరు పరిచర్యే చేయాలి తప్ప వేరే పని ఏది చేయడానికి వీల్లేదు. వ్యవసాయం అలవాటు ఉన్నాడు వ్యవసాయం చేసుకుని బతుకుతానడానికి వీల్లేదు, లేదంటే వ్యాపారం చేసుకుని బతుకుతానడానికి వీల్లేదు, ఉద్యోగం చేసుకుని బతుకుతానడానికి వీల్లేదు. లేవీలు ఉందా? లేదు. వాళ్ళు ఏం చేయాలి? దేవుని పరిచర్య మాత్రమే చెయ్యాలి. అలాగే కనాను దేశంలో వాళ్ళకి స్వాస్థ్యం ఉందా? కనాను దేశంలో స్వాస్థ్యం ఉందా? కనాను దేశంలో వాళ్ళకి భూభాగం ఉందా? లేదు. ఎవరు స్వాస్థ్యం? దేవుడే వారికి స్వాస్థ్యం. ఎవరు? దేవుడే వారికి స్వాస్థ్యం. వాళ్ళకి ఏ పని, ఏ ఉద్యోగం, ఏ వ్యాపారం, మిగతా వేరే జీవనోపాధి అయిన పనులేవి కూడా చేయడానికి వీల్లేదు. ఈనాడు కూడా కరెక్ట్ చెప్పుకోవాలంటే నిజంగా యాజకులు అనబడినటువంటి వారు ఖచ్చితంగా నిజం చెప్పుకోవాలంటే యాజకులు అనబడిన వారు యాజకత్వమే చేయాలి తప్ప మీరు వేరే జీవనోపాధి సంబంధమైన పనులేవి కూడా చేయడం వాక్య ప్రకారంగా కరెక్టు కానే కాదు.
చూడండి, అటు ఇటుగా ఉన్నటువంటి వారి సేవలు వర్ధిల్లో పూర్తిగా ఇంకా జీవనోపాధిని విడిచిపెట్టి సేవలోకి వచ్చేస్తే అప్పుడు ఆ సేవ వర్ధిల్లుతుంది. ఆ సాక్ష్యాలు, అలాంటి సాక్ష్యాలు, బోల్డ్ సాక్ష్యాలు వినడం జరిగింది ఇప్పుడు వరకు. ఏంటండి, పూర్తిగా దేవుడే స్వాస్యంగా, దేవుడే జీవనోపాధిగా, దేవుడే ఆదాయంగా, దేవుడే రాబడిగా ఉండాలి తప్ప ఇంకో పక్క సేవ చేస్తూ ఇంకో పక్క వేరే పని పాటలు చేయడానికి వీలు లేదు. సేవ చేస్తూ ఇంకో పని చేయడానికి వీలు లేదు. సేవ చేస్తూ ఇంకో రూపంలో ఆదాయం సంపాదించుకోవడం కోసం, డబ్బు సంపాదించుకోవడం కోసం ఒక ఉద్యోగం చేయడం కానీ, ఒక వ్యాపారం చేయడం కానీ, ఒక సైడ్ బిజినెస్ చేయడం కానీ, ఇంకోటి చేయడం ఏమాత్రం కూడా ఒప్పుకోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యాజకుడు అనబడిన వాడు, యాజకురాలు అనబడిన వారు పూర్తిగా ఆ సేవే వారికి స్వాస్థ్యంగా ఉండాలి తప్ప ఇంకా వేరే రౌట్లో ఇది కూడా ఉండడానికి. అప్పుడు కూడా వాళ్ళకి ఏ పని లేదు, భూభాగం లేదు. కనాను దేశంలో ఏం లేదు, భూభాగం. మరి ఎలాగా వాళ్ళు పోషించబడ్డం? ఎలాగా? వాళ్ళకి ఫ్యామిలీలు ఉన్నాయా? భూభాగం లేకపోయినా ఫ్యామిలీలు ఉన్నాయి కదా. పని ఏది లేకపోయినా పిల్లలు ఉన్నారు. వేరే జీవనోపాధి సంబంధమైన పనిపాట్లు, ఉద్యోగాలు ఏవి చేయడానికి వీల్లేదు. కానీ వాళ్లకు ఫ్యామిలీలు, పిల్లలు ఉన్నారు. మరి ఆ కుటుంబాల పోషణ ఎలాగా? ఆ కుటుంబాల పోషణ ఎలాగ? లేవీయులు పూర్తిగా దేవుని సేవ మీదే ఆధారపడి సేవే వారు చేస్తున్నప్పుడు వాళ్ళ కుటుంబాల పోషణ ఎలాగా? అప్పుడే దేవుడు చెప్పాడు, ఇదిగో లేవీయులు చేయి సేవకు అనగా 21 నుంచి ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీల యొక్క దశమ భాగములన్నింటినీ వారికి స్వాస్యముగా ఇచ్చితిని. కాబట్టి వారు జీవనోపాధి అయిన పని ఏది చేసి డబ్బు సంపాదించుకోకూడదు. అలాగే కనాను దేశంలో స్వాస్యం వాళ్ళకి లేదు. కానీ వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ కుటుంబాలు పోషించబడాలి. వాళ్ళకి ఖర్చులన్నీ కూడా అందరిలాగానే ఖర్చులన్నీ ఉంటాయి. వాళ్ళు పన్ను కట్టాలి, వాళ్ళు కరెంటు బిల్లు కట్టాలి, వాళ్ళు ఇల్లు కట్టాలి, వాళ్ళు అన్నీ చెయ్యాలి కదా. ఏ టు జెడ్ ఖర్చులన్నీ ఉంటాయి, కానీ ఆదాయం లేదు. మరి ఇప్పుడు ఎలాగా పోషించబడ్డం? ఇప్పుడు ఎలాగా ఖర్చులన్నీ ఎలాగా తీరడం? ఇప్పుడు ఆ అవసరతలన్నీ ఎవరు తీరుస్తారు? దేవుడు సేవ చేస్తున్నారు కాబట్టి ఎవరు తీర్చాలి? దేవుడే తీర్చాలి. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలీలకి, మీరందరూ మిగతా 11 గోత్రాల ఇశ్రాయేలీలకి దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే, నేను మీకు ఇచ్చిన రాబడి అంతట్లోనూ దశమ భాగాన్ని తీసుకొచ్చి మీరు ఎవరికి ఇవ్వాలి? లేవీయులకు ఇవ్వాలి. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సేవకు పిలిచేసుకున్నాడు. సేవకు వచ్చే వరకు ఊరికెళ్ళలేదు. సేవకు వచ్చిన తర్వాత దేవుడు ఎలాగా, నేను నా ఫ్యామిలీ ఎలాగా, నా భార్యను పోషించుకోవడం ఎలాగా, పిల్లల్ని పోషించుకోవడం ఎలాగా అని భయపడవలసిన అవసరం లేదు. కొంతమంది అంటారు, సేవ చేస్తానంటే ఎలా కుదురుతుందా? సేవ చూస్తే కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారా? సేవ చూస్తే భార్యాబిడ్డల్ని ఎలా పోషించుకుంటారా? నేనైతే చెప్పను అనుభవంతో, సేవకు వచ్చినటువంటి వాడి ఫ్యామిలీ ఉన్నంత సమృద్ధి మామూలుడి కుటుంబంలో ఎవరి దగ్గర ఉండదండి. తెలుసా? అసలు ఎవరి దగ్గర ఉండదు. ఏ లోటు, నువ్వు దేవుని సేవకు పిలవబడి సేవకు వచ్చి యథార్థంగా సేవ చేస్తున్నావు, నీకు లోటు రానిచ్చాడంటే దేవుడు నిందించబడ్డానికి ఒక అవకాశం దేవుడికి ఒక అవకాశం మనకు వచ్చేస్తుంది. కానీ ఆయన అవకాశం మనకి ఇవ్వడు. ఇస్తాడా? ఇవ్వడు, ఇచ్చేవాడు కాదు. కాబట్టి ఈ సాతాను యొక్క సంబంధులు మనకు చెప్తూ ఉంటారు, యాజకులుగా దేవుని సేవ చేయడానికి సిద్ధపడితే, సేవ చేస్తే ఇదిగో ఫ్యామిలీ ఎలాగా, గెట్నింగ్ ఎలాగా, భార్య ఎలాగా, బిడ్డలు ఎలాగా, ఖర్చులు ఎలాగా, డబ్బు ఎలాగా, ఆదాయం ఎలాగా అని చెప్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? అవన్నీ నాకు దేవుడే ఇస్తాడు. ఎంత ఎక్కువ ఇస్తాడో తెలుసా? నీకన్నా ఎక్కువ ఇస్తాడు. మీ గెట్నింగ్ కన్నా ఎక్కువ గెట్నింగ్ బాగా అయ్యేలాగా మాకు ఇస్తాడు అని చెప్పాలి. అంతే తప్ప ఒకవేళ నువ్వు దేవుడి యాజకుడిగా పిలుచుకున్నాడు, యాజకత్వం చేయడానికి సిద్ధపడ్డావు, కానీ సాతాను సంబంధాలు వచ్చేసారు, మన కుటుంబంలోనే మన ఇంట్లో వాళ్ళే ఆ సాతాను సంబంధాలుగా లేచి అప్పుడు అడ్డుపడచ్చు. లేదంటే బంధువుల్లో కొంతమంది వచ్చి చెప్పచ్చు, స్నేహితుల్లో కొంతమంది వచ్చి చెప్పచ్చు. అప్పుడు వాళ్ళందరితోనూ మనం చెప్పవలసింది ఏంటంటే, నన్ను దేవుడు సేవకు పిలుచుకున్నాడు, నేను సేవ చేయడానికి సిద్ధపడతాను. నా సేవ మొదలెట్టిన తర్వాత నా కుటుంబ పోషణ, నా బాధ్యత, నాదంతా ఎవరిదంటే దేవుడిదే. దేవునికి స్తోత్రం కలుగునుగా.
దేవుడు సేవకు పిలుచుకుని దేవుడు పని చేయించుకుని వదిలేసేవాడు కాదండి. పని చేసిన వాడికి జీతం పెర్ఫెక్ట్గా ఇచ్చేవాడు. పని చేసిన వాడికి ఖచ్చితంగా జీతము ఇచ్చేవాడే తప్ప ఇవ్వలేనివాడు కాదండి. మామూలు పనులు చేస్తేనే లక్షల జీతాలు వచ్చేస్తున్నాయి. మరి దేవుడు పని చేస్తే ఎంత వస్తుందండి? ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే నెలకు 1,00,000 2 లక్షలు అంటున్నారు. మరి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగంలో నేను నెలకు 1,00,000 2 లక్షలు సంపాదిస్తే దేవుడి సేవ చేస్తే ఇంకెంత సంపాదిస్తావు? దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఎలాగ మరి పోషణ అంటే అప్పుడు దేవుడు చెప్పాడు, మీ దశమ భాగములన్నిటినీ వారికి నేను స్వాస్యముగా ఇచ్చితిని. కాబట్టి దేవుడు వారి పోషణ కొరకు ఏం చేశాడు? ఇశ్రాయేలీయులు 11 గోత్రాల్లో ప్రతి కుటుంబం వారు దేవుడు వాళ్ళకి ఇచ్చిన రాబడిలో దశమ భాగాన్ని తీసుకొచ్చి ఏం చేయాలండి? లేవీయులకి ఇవ్వాలి. పాత నిబంధనలో దశమ భాగాలు ఎవరికి ఇవ్వమని దేవుడు చెప్పాడు? లేవీయులకి ఇవ్వమని దేవుడు చెప్పాడు. ఎవరికి? లేవీయులకి. పాత నిబంధనలో దశమ భాగం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. అసలు మీరు పాత నిబంధన ఎంతవరకు పట్టుకున్నారో నేను చెప్తాను దాన్ని బట్టి. పాత నిబంధనలో దశమ భాగం అంటే ఏంటి, లేదంటే పాత నిబంధనలో దశమ భాగం అనేది వేటిలో తీయాలి? ఇప్పుడు దశమ భాగం అంటే ఏంటి? ఏంటండి? కష్టార్జితం 10వ వంతు. ఇప్పుడు ఉదాహరణకి ఒక 50,000 కష్టార్జితం ఉందనుకోండి. ఒక కుటుంబంలో ఒక 50,000 ఆదాయం ఉంది. అందులో దశమ భాగం అంటే ఎంత? 5,000. ఎవరిదే? ఇప్పుడు దశమ భాగం అంటే. కానీ అప్పుడు దశమ భాగం అంటే ఏంటి? పాత నిబంధన కాలం. చదవండి. భూమిలోను అంటే నీకు ఎకరం ఉందంటే, ఎకరం భూమి నీకు ఉందంటే అందులో దశమ భాగం ఎవరిదే? ఎకరం భూమి ఉందంటే ఎకరంలో దశమ భాగం అంటే ఎంత? ఎకరంలో దశమ భాగం, ఎకరం అంటే ఎన్ని కుంచాలు? 10 కుంచాలు. ఎకరం అంటే 10 కుంచాలు. అందులో దశమ భాగం 1 కుంచం. ఎవరిదే? లేవీయులది. భూమిలోనూ దశమ భాగం ఇవ్వాలి. ధాన్యము పండిస్తున్నావు, ఆ ధాన్యం నీకు 50 బస్తాలు పండింది. 50 బస్తాల ధాన్యంలో దశమ భాగం తీస్తే ఎంత? 5 బస్తాలు పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చేయాలి? లేవీయులకి ఇచ్చేయాలి. వృక్షములు ఉన్నాయి, ఆ వృక్షాలకు ఫలాలు కాస్తున్నాయి. మామిడికాయల చెట్లు ఉన్నాయి, మామిడికాయల చెట్టుకి పంట వచ్చినప్పుడు 100 కాయలు కాసాయి. అందులో దశమ భాగం 100 కాయల్లో దశమ భాగం 10 కాయలు. 10 కాయలు ఎవరయ్యే? లేవీయులకి ఇచ్చేయాలి. 90 కాయలు నువ్వు శుభ్రంగా కక్కేసుకునే దాకా తినే కాదంటలేదు. 10 కాయలు మాత్రం తినడానికి వీలు లేదు. 90 కాయలు 20 నెలలు అయిపోయేలాగా తినే పర్లేదు. 10 కాయలు మాత్రం నువ్వు తినడానికి వీలు లేదు. పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చేయాలి? అన్నిటిలోనూ, జీలకర్రలోను, పుదీనాలోను, సాంబ్రాణిలోను, బంగారంలోను, కోడి గుడ్లెడితే గుడ్లలోను. ఈనాడు కూడా పల్లెటూరులో అలాగ ఇచ్చేవారు ఉన్నారండి. ఈరోజు కూడా మన టౌన్లో అయితే ఆశీర్వాదం ఎక్కువైపోయి అలాంటివి ఏమీ చేయరు. కానీ మన టౌన్లో అయితే అలాగే వేసి కనీసం చర్చికి బియ్యం కూడా తెచ్చేవాళ్ళు ఉండరు. చర్చికి 100 మంది వస్తారు కానీ అందులో 5గురే బియ్యం తెచ్చుకొచ్చేవాంట. మిగతా 95 చెత్తే. ఏంటండి? కానీ పల్లెటూరులో ఇప్పటికే ఉంటారు. కోడి గుడ్లెట్టిందంటే గుడ్లలో దశమ భాగం. కోడి 10 మంది పిల్లలు నెట్టిందంటే ఒక పిల్లని పట్టుకెళ్ళి కోడి పిల్లలు నెట్టుకెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చేసేవారు ఉంటారు. పంట పండిందంటే ఆ పంటలో దశమ భాగం. జొన్నలో దశమ భాగం. వరి పండింది వరి పంటలో, లేదంటే ఇంకోటి ప్రతి దాంట్లోనూ కూడా. అరటికాయ తోట ఉందంటే అరటికాయ గెల్ల ఒక 50 గెల్ల వచ్చాయంటే 5 గెల్ల అట్టుకెళ్ళి ఇచ్చేవారుగా ఇప్పటికీ కూడా ఉన్నారండి. పల్లెటూరులో ఉంటారు. దేవునికి స్తోత్రం. రామేశ్వరంలో కూటాలు పెట్టుకుంటారు. రామేశ్వరంలో కూటం పెట్టుకున్నప్పుడు ఆ కూటం పెట్టుకున్న వాళ్ళు మాకు ఇచ్చేవి చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నేను ఆ సంఘాన్ని గొడారిగుంట సంఘంతో పోలిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఏంటండి?
వాళ్ళు ఎన్ని తెస్తారో తెలుసా? అంటే ఇవన్నీ మీరు నాకు తెచ్చి నాకు ఇచ్చి నేను ఇంత లావు అయిపోయేలాగా నన్ను పోషించండి నేను చెప్పట్లేదు, కానీ నియమము, వాక్యంలో నియమం అది. రామేశ్వరంలో బియ్యం తెస్తారు, అరటిపళ్ళు తెస్తారు, డబ్బులు తెస్తారు, యాపిల్కాయలు తెస్తారు, ఇన్ని రకాలు తెస్తారు. తాంబాళంతో ఇంత పెడతారు. కూటం పెట్టుకుంటే తాంబాళంతో వస్తుందండి. పెద్ద పెద్ద సంచి, ఒక ఫుల్ సంచి నిండిపోద్ది మేము పట్టుకుని వస్తే. బియ్యం తెస్తారు, 10 కేజీలు బియ్యం తెస్తారండి. వాళ్ళు చూస్తే రోజుకి కూలి పనికి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ వాళ్ళు దేనికి వెళ్ళేవాళ్ళు? కూలి పనికి వెళ్ళేవాళ్ళు. కానీ కూటం పెట్టుకుంటే వాళ్ళు దేవుడి పేరట దేవుని సేవకులకి ఇచ్చేది సుమారు 500-600 ఉంటుందండి. వాళ్ళు ఇచ్చినవి అన్నీ కలిపి, కానుక కాకుండా. బియ్యం తెస్తారు, అరటిపళ్ళు తెస్తారు, యాపిల్కాయలు తెస్తారు, డబ్బులు తెస్తారు, ఎన్నో తెస్తారండి. అవన్నీ తాంబాళంతో తెచ్చి పాస్టర్ గారు అట్టుకెళ్ళి, అమ్మ ఇవన్నీ వద్దు, ఇవన్నీ మేము పట్టుకెళ్ళామండి. అబ్బాయి అలా అనడానికి కుదరదు. మేము మీకు ఇవ్వట్లేదు, మేము ఎవరికి ఇస్తున్నాం? దేవుడికి ఇస్తాం. దేవునికి స్తోత్రం. ఆనాడు దశంభాగం అంటే ప్రతి దాంట్లోనూ. అందుకనే యేసయ్య అన్నాడు, మీరు ఎందులో తీస్తున్నారు? జీలకర్రలోనూ దశంభాగం తీస్తున్నారు, కొద్దిలోనూ దశంభాగం తీస్తున్నారు, నూనెలోనూ దశంభాగం తీస్తున్నారు, వాటిని మానక వీటిని చేయుడి అని. ఈనాడు మన వాళ్ళకి తెలివితేటలు ఎక్కువైపు ఇప్పుడు దశంభాగం ఇవ్వక్కర్లద్దు అనే బోధ చాలా బలంగా పనిచేస్తుంది. ఆ దశంభాగం ఇవ్వక్కర్లద్దు అనే బోధన చాలా గట్టిగా పట్టుకుని దశంభాగాలు ఇవ్వలేని వారు కూడా చాలా గొప్పవాళ్ళు ఉన్నారు క్రైస్తవుల్లో. కానీ దేవుని వాక్యంలో వాటిని మానక వీటిని చేయండి అని చెప్పాడు. పరిసయ్యులారా, ప్రతి కూరలోనూ చెల్లించుచున్నారే కానీ ఏంటి అంటే ఇప్పుడు దశమ భాగం దేవుడికి ఇవ్వాలన్నది కొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞనే కాదా? ఆ మాట చెప్పింది ఎవరు అక్కడ? యేసుక్రీస్తు పాత నిబంధన కాలవాడా, కొత్త నిబంధన కాలవాడా? ఇప్పుడు యేసుక్రీస్తు బోధను మనం అనుసరించాలని చెప్పాడు. అందులో యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ అది, వాటిని మానక వీటిని చెయ్యండి అని. కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో దేవుని భాగం దేవుడికి ఇవ్వడం అనేది ఉందా లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ కాలంలో ప్రతి దాంట్లోనూ దశంభాగం తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? లేవీయులకి ఇవ్వాలట. చదవండి 22 నుంచి. మిగతా ప్రజలు 11 గోత్రాల్లో ఎవరు కూడా మందిరానికి రాకూడదు. వచ్చారంటే వాళ్ళు పాపం చేసిన వారు అవుతారు. వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై ఉన్నారు. లేవీయులు కూడా వారి పరిచర్యలో దోషాలు చేస్తే ఖచ్చితంగా వారి దోషానికి శిక్ష వారు కూడా అనుభవించవలసిందే. యాజకుడైన అహరోను కొడుకులు కూడా దోషం చేస్తే సేవలో ఏమైపోయారు? దేవుడు వారి దోష శిక్షను వారి మీదకి పంపించాడు. కాబట్టి లేవీయులైనా దేవుడి దృష్టికి ఒకటే, యాజకులైనా దేవుడి దృష్టికి ఒకటే, ప్రజలైనా దేవుడి దృష్టికి ఒకటే ఆనాడు. ఈనాడు కూడా సేమ్ అంతే. ఈనాడు కూడా పాస్టర్లైనా దేవుడి దృష్టికి ఒకటే, విశ్వాసులైనా దేవుడి దృష్టికి ఒకటే, ఎవరైనా సరే దేవుడి దృష్టికి ఒకటే. ఇశ్రాయేలీలాగా ప్రతి విషయంలోనూ కనాను దేశంలో వాళ్ళకి స్వాస్యం లేదు. మిగతా 11 గోత్రాల ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్ఠితార్పణముగా అర్పించు. కాబట్టి వాళ్ళు ప్రతిష్ఠితార్పణముగా అర్పించు ఆ దశమ భాగం ఎవరికని రాయబడింది? యెహోవాకు. కానీ ఎవరికి ఇవ్వాలి? లేవీయులకు. ఇప్పుడు కూడా అంతే. నువ్వు ఇచ్చే దశమ భాగం ఎవరికి ఇస్తున్నావు? ఎవరిదే? దేవుడిది. కానీ ఎవరికి ఇస్తున్నావు? పాస్టర్ గారికి ఇస్తున్నావు. అప్పుడు కూడా ఆ అర్పణ ఎవరిదే? ఆ దశమ భాగం అనే అర్పణ ఎవరిదే? యెహోవాకు అని ఉంది. లేవీయులకని అనుకోకూడదు. ఈనాడు చాలామంది అంటారు, నేను పాస్టర్ గారికి నెలకి ఇంత దశమ భాగం ఇస్తున్నాను,
నేను అందరికన్నా ఎక్కువ దశంభాగం ఇస్తున్నాను, మా ఫ్యామిలీ వల్లే పాస్టర్ గారు అంత ఎక్కువ దశంభాగం పొందుకుంటున్నారు అని మన పాస్టర్ గారికి ఇవ్వడం అనేది నీది కాదు. నిజమే, నువ్వు తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇస్తున్నావు, నిజమే నువ్వు తీసుకొచ్చి నా బైబిల్లోనే పెడుతున్నావు, నిజమే నువ్వు తీసుకొచ్చి కానుక పెట్టిలోనే వేస్తున్నావు, కరెక్టే. కానీ అది నువ్వు పాస్టర్ గారికి ఇస్తున్నది అని అనడానికి వీల్లేదు, అనుకోవడానికి వీల్లేదు. అది ఎవరిది? దేవుడిది. ఎవరిదండి? దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠించబడింది. ఎవరిది? దేవుడిది. దేవుడు సేవకుడికి ఇమ్మని నీకు ఆజ్ఞాపించాడు కాబట్టి నువ్వు తీసుకొచ్చి ఆ దశమ భాగాన్ని సేవకుడికి ఇవ్వాలి. నువ్వు తీసుకొచ్చి, ఎందుకంటే దేవుడు ఆ సేవకుడికి దేవుని సేవ చేస్తున్నందుకు నీ దశమ భాగాన్ని జీతంగా ఇస్తున్నాడు. ఆ సేవకుడికి కుటుంబం ఉంది, ఆ సేవకుడికి ఇల్లు కావాలి, ఆ సేవకుడు కరెంటు బిల్లు కట్టాలి, ఆ సేవకుడు పన్ను కట్టాలి, ఆ సేవకుడు పాలేయించుకోవాలి. ఏమన్నా లేకుండా ఉంటాయా? సేవకులుగా ఉన్నంత మాత్రాన్ని ఇల్లు ఫ్రీగా ఇచ్చేస్తారా అద్దెకి ఎవరైనా? సేవకులుగా ఉన్నంత మాత్రాన్ని కరెంటు బిల్లు కట్టక్కర్లేదు అంటాడా గవర్నమెంట్? సేవకులుగా ఉన్నంత మాత్రాన్ని మీకు రోజు పాలు ఫ్రీగా వేసేస్తూ ఉంటారా పాలోళ్ళు? అనరా? సేవకులుగా ఉన్నంత మాత్రాన్ని మీ పిల్లలు బట్టలు కొనడానికి వెళ్తే ఫ్రీగా ఇట్టుకోండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ మీరు సేవ కుటుంబం కాబట్టి ఫ్రీగా బట్టలు ఇట్టేస్తూ ఉంటారా? ఏవి తప్పవు. అలాగని చెప్పి మీకులాగా ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకోవడానికి కుదరదు, ఒప్పుకోవడం అయినా. మరి ఎలాగా? ఖర్చులు ఎవడిస్తాడు? దేవుడు పని చేస్తున్నావు కాబట్టి దేవుడే జీతం. ఎవరి దగ్గర జీతం? సేవకు, అది మీకు జీతము. ఇశ్రాయేలీల దశమ భాగము దేవుని సేవకులుగా ఉన్న లేవీయులకు, యాజకులకు అది జీతముగా దేవుడిస్తున్నాడు. చూడండి, ఇప్పుడు స్కూల్ ఉంది, స్కూలు కట్టినవాడు, స్కూల్ పెట్టినవాడు, స్కూల్కి యజమానుడు ఎండి ఉంటాడు కదా, దాని చైర్మన్ వాడు ఎవడో ఉన్నాడు. ఆ స్కూల్లో పిల్లలు జాయిన్ చేస్తాం, మనం ఫీజులు కడతాం, ఫీజులు పిల్లలు కడతారు. ఆ ఫీజులు కట్టిన ఫీజుల్లో నుంచి తీసి ఆ యజమానుడు, స్కూల్ యజమానుడు స్కూల్లో ఎవరిని పెట్టుకుంటాడు? టీచర్లను పెట్టుకుంటాడు. ఆ టీచర్లకి జీతం ఇస్తాడు యజమానుడు. ఆ జీతం ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నాడు? పిల్లల దగ్గర తీసుకున్న ఫీజులే టీచర్లకి జీతంగా యజమానుడు ఇస్తున్నాడు. అవునా? అలాగే ఈ ఇశ్రాయేలీల దగ్గర నుంచి దేవుడు తీసుకున్న దశమ భాగాలను లేవీయులకు దేవుడు జీతముగా ఇస్తున్నాడు. మరి వాళ్ళ కుటుంబాలు పోషించబడాలి కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అది ఏమంటున్నాడు? లేవీయులు ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేయలు. ఎక్కడున్నాం మనం? 24. అయితే ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు, నేను దేవుడిస్తున్నాడు, నువ్వు ఇవ్వట్లేదు, నువ్వు పాస్టర్ గారికి ఇవ్వట్లేదు దశమ భాగం, నువ్వు దేవుడికి ఇస్తున్నావు, దేవుడు లేవీయుడికి ఇస్తున్నాడు. నువ్వు దేవుడికి ఇస్తున్నావు, దేవుడు పాస్టర్ గారికి ఇస్తున్నాడు. దేన్ని? నువ్వు ఆయనకి ఇచ్చిన దాన్నే ఆయన పాస్టర్ గారికి జీతంగా దేవుని సేవ చేస్తున్నందుకు ఇస్తున్నాడు. కాబట్టి ఏ క్రైస్తవుడు కూడా దశమ భాగాలు ఇచ్చేవారు, ఒకవేళ ఎక్కువగా దశమ భాగాలు ఇచ్చేవారు, రెగ్యులర్గా దశమ భాగాలు ఇచ్చేవారు ఎవ్వరూ కూడా అతిశయించడానికి వీల్లేదు. నేను ఇస్తున్నాను పాస్టర్ గారికి దశమ భాగం, నేను చాలా ఎక్కువ దశమ భాగం ఇస్తున్నాను, నా కుటుంబంలో ఉన్నవారు అందరూ కలిపి ఇచ్చే దశమ భాగం అందరికన్నా ఎక్కువ దశమ భాగం, మా ఒక్క ఫ్యామిలీ నుంచే ఇంత దశమ భాగం పాస్టర్ గారికి వెళ్తుంది, మా ఫ్యామిలీ ఒకవేళ చర్చికి వెళ్ళడం మానేస్తే ఇంత దశమ భాగం ఆ పాస్టర్ గారు కోల్పోతారు. మన చర్చి మానేసిన వాళ్ళు కొంతమంది అదే అనుకున్నారట. ఒకనొక టైంలో చర్చి మానేసి సడన్గా కొంతమంది లెక్కలేసుకున్నారట, మీది 4,000, నాది 4,000, నీది 4,000, మొత్తం కలిపి 12,000, మన 3 ఫ్యామిలీల నుంచి ఎంత దశమ భాగం పాస్టర్ గారు పోగొట్టుకున్నారు. కానీ ఆ తర్వాత నుంచి అంతకు రెట్టింపు దశమ భాగాలు నాకు దేవుడు ఇవ్వడం మొదలెట్టాడండి. 12,000 పోయింది అనుకున్నారు వాళ్ళు. కానీ ఆ తర్వాత నెల నుంచే నాకు వచ్చిన దశమ భాగం చూస్తే 24,000 పెరిగింది. ఎలా పెరిగింది?
నేను నీకు కాదు సేవకుడిని. ఎవరికి? దేవునికి సేవకుడు. నా సేవను బట్టి నాకు జీతం ఇవ్వాల్సిన బాధ్యత దేవుడిది. నా సేవలో నేను కలిగి ఉన్న యథార్థతను బట్టి నాకు ఎంత జీతం ఇవ్వాలో అది దేవుడు నిర్ణయిస్తాడు. నేను సేవకుడికి జీతం ఇస్తున్నాను అనుకుంటే నీ జీతం కోల్పోతావు అనవసరంగా. ఏంటి? నీ జీతం కోల్పోకుండా ఉండాలంటే, నీ జీతం ఆశీర్వదించబడాలంటే నేను సేవకుడికి జీతం ఇస్తున్నాను అని అనుకోకు. నేను దేవుడికి నా భాగాన్ని దేవుడి ఆజ్ఞ ప్రకారంగా ఇస్తున్నాను అని అనుకోవాలి. అనుకోవాలండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇశ్రాయేలీలకు నేను స్వాస్యముగా ఇచ్చి తిని, ఆ కారణం చేత ఇశ్రాయేలీల మధ్యను దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకి స్తోత్రాలు చెప్తా. కాబట్టి వారి జీతం ఏంటి? దశమ భాగములు. వారి జీతం ఏంటండి? దశమ భాగములు. కిందకి చదవండి ఇంకా. ఇశ్రాయేలీల దగ్గర లేవీయులు స్వాస్యంగా దశమ భాగాన్ని పుచ్చుకున్నప్పుడు లేవీయులు మళ్ళా ఆ దశమ భాగంలో ఆ దశమ భాగములో దశమ భాగమును చెల్లించవలెను. అర్థమైందా? మరి లేవీలు అందరూ దుబ్బేస్తున్నారు దశమ భాగం. మరి యాజకులు అహరోను కుటుంబ సభ్యుల పరిస్థితి? ఇప్పుడు ఈ లేవీయులు ఇశ్రాయేలీల దగ్గర తీసుకున్న దశమ భాగములో దశమ భాగాన్ని ఎవరికి చెల్లించాలి? అహరోనుకి. అది కూడా వీళ్ళ చెల్లించడం కాదు, ఎవరో దేవుడు చెల్లిస్తున్నాడు. అహరోను కుటుంబానికి, యాజకత్వం చేస్తున్నటువంటి వారికి ఈ లేవీయులకు వచ్చిన దశమ భాగంలో దశమ భాగాన్ని ఎవరు చెల్లించాలి? ఎవరికి చెల్లించాలి? వాళ్ళు యెహోవాకు ప్రతిష్ఠితార్పణంగా చెల్లిస్తే దాన్ని తీసుకెళ్ళి దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? అహరోను కుటుంబానికి, అహరోను వంశస్థులకు ఇస్తున్నాడు. ఇశ్రాయేలీలు దశమ భాగం లేవీయులకు ఇవ్వాలి. లేవీయులు అందులో దశమ భాగాన్ని తీసి యాజకులకు ఇవ్వాలి. ఇశ్రాయేలు దశమ భాగం లేవీయులకు అందుతుంది. లేవీయుల దశమ భాగం ఎవరికి అందుతుంది? మీరందరూ మాకు దశమ భాగాలు ఇస్తారు. మీరు ఇచ్చిన దశమ భాగాల్లో దశమ భాగం నేను తీయాలి. మీరందరూ ఇచ్చిన దశమ భాగాలు ఒక 50,000 అయింది అనుకోండి. ఒక 50,000 అయింది అనుకోండి. అందులో నేను దశమ భాగం తీయాలి. ఎంత? 5,000 తీయాలి. నేను అందులో 5,000 తీయాలి. 5,000 ఎవరిదే? మీరు నాకు ఇచ్చిన 50,000 ఎవరిదే? ఎవరికిచ్చారు? దేవుడికి ఇచ్చారు. నాకు కాదు. ఎవరికి ఇచ్చారు? దేవుడికి ఇచ్చారు. ఇప్పుడు నేను మీరిచ్చిన దాంట్లో దశమ భాగం తీయాలి 5,000. అది కూడా ఎవరికి తీశాను? నేను దేవుడికే. అది నేను ఎలాగా ఇచ్చేయాలో అలాగా ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ విధంగా దేవుని భాగాన్ని ఇవ్వాలన్నమాట. కాబట్టి ఆ విధంగా వాళ్ళు లేవీయులకు దశమ భాగం ఇస్తారు. లేవీయులు వెళ్ళి యాజకులకు దశమ భాగం ఇస్తారు. ఇప్పుడు లేవీయులు ఎవరు? విశ్వాసులు. మీకు ఇస్తున్నారా దశమ భాగాలు? మీరు ఇస్తున్నారా దశమ భాగాలు? మీకు ఎవరైనా దశమ భాగాలు ఇస్తున్నారా? లేదంటే మీరే దశమ భాగాలు ఇస్తున్నారా? ఆనాడు ప్రజలు తీసుకొచ్చి లేవీయులకు దశమ భాగం ఇవ్వాలి, కానీ ఈనాడు లేవీయులే దశమ భాగం ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? లేవీయులే దశమ భాగము ఇవ్వాలి. ఎందులో? ఇప్పుడు దశమ భాగం మీరు ఎందులో ఇస్తున్నారు? ఆదాయంలో. ఇంకా అప్పుడులాగా అన్నిట్లో ఇస్తున్నారా? మరి ఇవ్వకపోతే ఏంటి దేవుని దృష్టికి? ఎవరు? దొంగలైన లేవీయులు. అవునా?
మరి అది మంచిదేనా మీకు? మంచిదేనా చెప్పండి. అదే నోరులు రావట్లేదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దశమ భాగము అన్నది కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఏమైంది? దశమ భాగం అంటే 10వ భాగం. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి సేమ్ అంతేనా? అప్పుడైతే దశమ భాగం అన్నది 10వ వంతు, కానీ ఇప్పుడైతే ఆ 10వ వంతు అన్నదాన్ని తీసేసాడు దేవుడు. ఏంటి? వర్ధిల్లిన కొలది, మీకు వచ్చే కొలది, మీరు ఆశీర్వదించబడే కొలది, మీరు దీవించబడే కొలది ఇంకా ఎక్కువ ఇవ్వాలని దేవుడు చెప్తే, కొంతమంది క్రైస్తవులు అయితే అసలు ₹10 తీరు దశమ భాగం. నెలకు ₹1,00,000 సంపాదించిన అందులో దశమ భాగం తీరు, దేవుడికి ఇవ్వరు. కొంతమంది అయితే దశమ భాగం తీస్తారు, కానీ నెలకు ₹1,00,000 జీతం అయితే ఎంత తీయాలి? దశమ భాగం ఎంత తీయాలి? 10,000 తీయాలి. కానీ కొంతమంది ఉంటారు, నెలకు ₹1,00,000 జీతం దేవుడు ఇస్తున్నాడు, అందులో వాక్య ప్రకారంగా 10,000 దేవుడికి ఇవ్వాలి, కానీ 2,000 3,000 పట్టుకెళ్ళి దశమ భాగం అంటారు. ఏమంటారండి? పాస్టర్ గారు చేతి దగ్గరికి వచ్చి చెయ్యిలా ముడిసి మళ్ళీ కనబడకూడదు. పాస్టర్ గారు ఇలా ముడిసి ఉంచండి. ఏంటమ్మా దశమ భాగం ఎంత? 2,000 ఉంది అందులో, కానీ నీ ఆదాయం ఎంత? ₹1,00,000 అనుకుందాం. నువ్వు 2,000 దశమ భాగం అనే పేరు పెట్టడానికి వీల్లేదు. దానికి పెట్టచ్చా? ఎంత ఇవ్వాలి? 50,000 జీతం దేవుడు ఇచ్చాడంటే ఎంత దశమ భాగం? 20,000 జీతం ఇచ్చాడంటే దశమ భాగం ఎంత? ₹1,00,000 దేవుడు జీతం ఇచ్చాడంటే దశమ భాగం ఎంత? మీరందరూ పెర్ఫెక్ట్గా ఎంతైతే దేవుడు మీకు ఇస్తున్నాడో అంతలోనూ కరెక్ట్గా లెక్క తేడా రాకుండా, తక్కువ రాకుండా దశమ భాగం ఇస్తున్నాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. లెక్క తేడా రాకుండా, ₹10 కూడా తక్కువ అవ్వకుండా దేవుడికి దశమ భాగం నేను ఇస్తున్నాను, నాకు ఇచ్చిన రాబడిలో దేవుడికి దశమ భాగం పెర్ఫెక్ట్గా ఇస్తున్నాను అన్నవాళ్ళు 1 2 3 4 5 6 7 అదే అండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు లెక్కెట్టండి ఒకసారి, లెక్కెట్టండి. పోనీ ఉజ్జాయింపుగా చెప్పండి. దశమ భాగం వాక్య ప్రకారంగా ఇస్తున్నవారు ఎంతమంది చెప్పండి? వాక్య ప్రకారంగా దశమ భాగం నాకు రాబడి ఇవ్వగానే దేవుడికి దశమ భాగం ఇస్తున్నాను అన్నవారు పర్లేదు చేతులు ఎత్తండి. నాకు కనబడాలి కదా, నాకు అసలు కలజోడు పడ్డది. ఎత్తాలి. దశమ భాగం కరెక్ట్గా ఇస్తున్న వాళ్ళు. నేను చేతులు ఎత్తిన వాళ్ళని లెక్కేస్తాను, ఎత్తలేని వాళ్ళు లెక్కేయను. ఇంక మరి అంటే మీలో చాలామంది దశమ భాగం ఇవ్వలేని వాళ్ళు ఉన్నారనమాట. దశమ భాగం ఇస్తున్న వారు లెక్కలు ఎంతమంది అంటే ఇందాకలాగా 6 7 లేసాయి. కరెక్ట్గా దశమ భాగం దేవుడిచ్చిన రాబడి అంతట్లోనూ లెక్క తక్కువ అవ్వకుండా దశమ భాగం ఇస్తున్నవారు ఎంతమంది? చేతులు ఎత్తాలి. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళ పరిస్థితి వాక్య ప్రకారంగా మిగతా వాళ్ళు అందరూ ఏమయ్యారు? దొంగలైన వారు దేవుని దృష్టికి ఏమవుతున్నారు? దొంగలైన వారు దేవుని దృష్టికి ఏమవుతున్నారు? శాపగ్రస్తులకు దేవుడు ఇచ్చేదేంటి? శాపగ్రస్తులకు దేవుడు ఇచ్చేదేంటి? మరి ఇంత భక్తి చేసి ఎక్కడికి వెళ్ళడానికి? నరకానికి వెళ్ళడానికా? ఇంత భక్తి చేసి నరకానికి వెళ్ళాం. కాబట్టి మనం తెలుసుకోవాలి, నీకు వచ్చిన రాబడిలో ఇంక మిగతా అట్లే ఎలాగలేదు, మిగతా అన్నీ ఏమీ లేదు కదా? ఉన్నాయా? ఆనాడులాగా ఇశ్రాయేలులాగా అన్నింటిలోనూ ఉన్నాయా దశమ భాగం? ఉన్నాయా? లేవు. పోనీ తీసేయండి, మిగతా అన్నీ తీసేయండి. కనీసం డబ్బు రూపంగా మనకు దేవుడిచ్చిన రాబడిలో దశమ భాగం ఖచ్చితంగా దేవుడికి ఇవ్వాలి. రెండోది, ఆ దశమ భాగం ఎట్టి పరిస్థితుల్లోనూ రూపాయి కూడా తగ్గడానికి వీల్లేదు. నీ లెక్క ప్రకారంగా నీకు 30,000 వచ్చిందా, 3,000 ఖచ్చితంగా లెక్క తక్కువ అవ్వకుండా పట్టుకెళ్ళి దేవుడికి ఇచ్చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అందులో ₹1 కూడా తగ్గడానికి వీల్లేదు. ఈనాడు వాళ్ళకి నచ్చినంత ఇస్తూ ఉంటారు, కానీ దాన్ని దశమ భాగం అంటారు. వచ్చేదానికి ఇచ్చేదానికి ఎక్కడా పొంతం లేదు. వచ్చే దాంట్లో వాళ్ళు ఇచ్చేది నిజానికి దశమ భాగం కాదు, కానీ ఏమంటారు? దశమ భాగం అంటారు. కానీ దేవుని దృష్టికి ఆ మనిషి
నిజానికి దేవుని దృష్టికి తక్కువ ఇచ్చిన వాడు కూడా దేవుని దృష్టికి దశమ భాగం ఇవ్వలేని వాడి కిందే లెక్కల్లోకి వస్తాడు. తక్కువ ఇచ్చిన వాడు కూడా పూర్తిగా దశమ భాగం ఇవ్వలేని గుంపులోనే ఉంటాడు. దేవుని దృష్టిలో ఇవ్వట్లేని లేని గుంపులోనే కలిపేస్తాడు. ఎందుకంటే అది దశమ భాగం నీ దృష్టికి అయ్యిందేమో కానీ దేవుని దృష్టికి అవ్వలేదు. దేవుని దృష్టికి అవ్వలేదు. ఖచ్చితంగా మన ఇంట్లో ఒకవేళ మన ఇంట్లో నలుగురు ఉన్నారు, నలుగురికి ఆదాయం ఉంది, నలుగురు క్రైస్తవులే. ఇప్పుడు నలుగురు ఆదాయంలోంచి దశమ భాగం ఇవ్వాలా? నలుగురికి ఆదాయం ఉంది, నలుగురు ఆదాయంలో నుంచి దశమ భాగం ఇవ్వాలి. నలుగురు క్రైస్తవులే కాబట్టి. అంతేగాని నలుగురు ఆదాయం ఉంది కానీ దశమ భాగం ఇచ్చేది ఒకరి దాంట్లోంచే, మిగతా ముగ్గురు దాంట్లోనే దశమ భాగం లేదు. కరెక్టేనా? కాదు. కొంతమంది ఉంటారు, భర్త దశమ భాగం ఓ చర్చికి, భార్య దశమ భాగం ఇంకో చర్చికి, కొడుకు దశమ భాగం ఓ చర్చికి, కూతురు దశమ భాగం ఇంకో చర్చికి. తెలివితేటలండి బాబు. ఈనాడు లేవీలుకున్న తెలివితేటలు మామూలు తెలివితేటలు కాదు, సావు తెలివితేటలు అన్నీ ఉన్నాయి. ఏంటి అలా ఉందా? కరెక్టేనా? అది కరెక్టేనా? అలా చేయడం కరెక్టేనా? ఈ ఇంట్లో నలుగురు ఉన్నారు, నలుగురు ఒకే చర్చికి వెళ్తున్నారంటే మీరు ఖచ్చితంగా నలుగురు ఆదాయంలో దశమ భాగం మీరు వెళ్తున్న చర్చిలోనే ఇవ్వాలి తప్ప మీకు ఎవరెవరో పాస్టర్లు పరిచయం ఉన్నారు, లేదంటే ఎవరెవరో పాస్టర్లు మీకు స్నేహితులు అని చెప్పి ఒకళ్ళది ఎక్కడికి అలా చేయొచ్చా? చేయడానికి వీలుందా? వీలు లేదు. కాబట్టి ఎప్పుడు కూడా అలా చేయొద్దు. ఆనాడు దేవుడు చెప్పాడు, దశమ భాగము ఇశ్రాయేలీలు తీసుకొచ్చి లేవీలకు ఇస్తారు, లేవీలు వాళ్ళకి వచ్చిన దశమ భాగంలో మళ్ళా దశమ భాగం తీసి ఎవరికి ఇవ్వాలి? యాజకులకు ఇవ్వాలి. నిజానికి వాళ్ళు వీళ్ళు కూడా ఇచ్చేది దేవుడికే. అది ఎవరిది అంటే యెహోవాకు ప్రతిష్ఠితార్పణ. వాళ్ళదైనా వీళ్ళదైనా సరే ఆ దశమ భాగం పేరు, ఆ దశమ భాగం ఎవరిది అంటే యెహోవాది. ఆ యెహోవా వీరి సేవను బట్టి దేవుడు దాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి లేవీలు పోషణ ఆ విధంగా ఉంది. లేవీలు పోషణ ఆ విధంగా పోషించబడతారు. వాళ్ళకు భూమి లేదు, వాళ్ళకి ఉద్యోగాలు వ్యాపారాలు ఆదాయం లేదు, కానీ వాళ్ళ పోషణకు వాళ్ళ కుటుంబ పోషణకు ఏమాత్రం దేవుడు తక్కువ చేయలేదు. దేవుడు వాళ్ళ దశమ భాగాలను తీసుకొచ్చి జీతంగా లేవీలకు ఇచ్చి లేవీలను పోషిస్తున్నాడు. ఈనాడైతే లేవీలే దశమ భాగాలు ఇవ్వాలి. ఎందుకంటే ఈనాడు విశ్వాసులుగా ఉన్న మీరే లేవీలుగా కూడా మారారు. కాబట్టి ఆ లేవీలకు వచ్చిన దశమ భాగంలో దశమ భాగం యాజకులకు ఇచ్చినట్లుగా మీకు దేవుడిచ్చిన ఆదాయంలో లేవీలుగా ఉన్న మీరే దేవుడిచ్చిన మీ ఆదాయంలో దశమ భాగాన్ని మీరు దేవుడికి సమర్పిస్తే మీ మీద కాపరిగా ఉన్నటువంటి యాజక కుటుంబ పోషణ నిమిత్తం దాన్ని జీతంగా దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? మీ కాపరులుగా ఉన్న వారికి ఇస్తున్నాడు. అది ప్రతి మందిరంలోనూ దేవుడి యొక్క నియమం. దీన్ని కాదనడానికి ఎవడో సరిపోడు. ఇది తప్పు అని బోధించే బోధ తప్పు, ఇది కరెక్ట్ కాదు అని బోధించే బోధ తప్పు. అయితే ఏంటంటే మీరు ఇవ్వకపోతే చచ్చిపోతారు, మీరు దశమ భాగం ఇవ్వకపోతే నాశనం అయిపోతారు, మీరు దశమ భాగం ఇవ్వకపోతే నరకాన్ని పోతారు, మీరు దశమ భాగం ఇవ్వకపోతే ఆకలి కరువు కాటకాలు పడిపోతారు, మీరు దశమ భాగం ఇవ్వకపోతే రోగాలు పడిపోతారు, మీరు దశమ భాగం ఇవ్వకపోతే జబ్బులు వచ్చేస్తాయి, లేదంటే మీ పిల్లలు చచ్చిపోతారు. ఇలాంటి శాపాలు పెట్టకూడదు. కానీ సేవకులు దశమ భాగాలు ఇవ్వకపోతే మీరు ఇలాగైపోతారని సేవకులు శపించడానికి వీల్లేదు. కానీ ఇచ్చిన వారు దేవుడి వాక్య ప్రకారంగా ఉన్నవారు, ఇవ్వలేని వారు దేవుని వాక్యాన్ని అతిక్రమిస్తున్నవారు. వాక్యాన్ని అతిక్రమించడం పాపం, ఆజ్ఞను అతిక్రమించడం పాపం. దానివల్ల వచ్చే జీతం దేవుడి దగ్గర నుంచి వాళ్ళకి వస్తుంది. నువ్వు సేవకుడిగా ఉన్నవాడు ఎవడో కూడా ఏ మాత్రము కూడా ఇచ్చేయడానికి వీల్లేదు. మన మందిరంలో దశమ భాగాలు ఇవ్వలేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ ఏ ఒక్కరిని ఇన్ని సంవత్సరాల సేవా పరిచర్యలో ఏ ఒక్కరిని కూడా మీరు దశమ భాగం ఎందుకు ఇవ్వట్లేదని నేను ఎప్పుడూ అడగలేదు. ఏ కారణం చేత మీరు దశమ భాగం ఇవ్వట్లేదు, మీరు దశమ భాగం ఇవ్వాలి అని వాళ్ళని నేను గట్టిగా గద్దించిన దాఖలాలు ఎప్పుడూ డైరెక్ట్గా లేవు. మీరు దశమ భాగం ఇవ్వట్లేనటువంటి వారిని ఇచ్చేసినటువంటి వాళ్ళని అడిగిన దాఖలాలు కూడా ఇప్పటి వరకు లేవు.
ఇచ్చేవారెవరో నాకు తెలుసు, ఇవ్వలేని వారెవరో కూడా నాకు తెలుసు. ఇచ్చిన వారు ఇచ్చిన ప్రతిఫలం పొందుతారు, ఇవ్వలేని వారు వాక్యాన్ని అతిక్రమించి దేవుడి దృష్టికి పాపం చేస్తున్న వారు జీతం వారు పొందుతారు. దాన్ని మనం ఏ మాత్రం కూడా మనకు సంబంధం లేదు ఆ విషయం. అది పూర్తిగా ఎవరి ఆధీనంలో జరిగేది? దేవుడి ఆధీనంలో జరిగేది. కాబట్టి ఇలాంటి శాపాలు సేవకులుగా ఉన్నటువంటి వారు పెట్టడానికి వీల్లేదు. కానీ మనం ఎప్పుడు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయకుండా చూసుకోవడం చాలా అవసరం. ఒకవేళ మనం ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తే మనల్ని మనమే మోసం చేసుకు. రాత్రి పాస్టర్ గారు ఏం చెప్పారు? వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించలేని వాడు తను తాను మోసం చేసుకుంటున్నాడు. ఇప్పుడు వాక్యం ఉంది, వాక్య ప్రకారంగా వింటున్నాం, కానీ దాని ప్రకారంగా మనం చేయట్లేదు. అప్పుడు మనం ఆ చేయట్లు లేనివాడు తను తానే మోసం చేసుకుంటున్నాడు. తను తానే మోసం చేసుకోవడం దేవుడి దృష్టికి పాపం. పాపం వల్ల వచ్చే జీతం వాక్యం చెప్పింది. కాబట్టి అది అలాగ మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాము అని గుర్తించి మనకు వచ్చిన రాబడి ఎంతైనా నెలకి 5,000 వస్తుందా, 500 దేవుడి భాగం, 10,000 వస్తుందా, అందులో 1,000 రూపాయలు దేవుడి భాగం, 50,000 వస్తుందా, 50,000లో 5,000 దేవుడి భాగం, 1,00,000 వస్తుందా, 1,00,000లో 10,000 దేవుడి భాగం. అవి ముట్టుకోవడానికి వీల్లేదు, మనం అవి వాడుకోవడానికి వీల్లేదు, అవి మనం ఎక్కడెక్కడికో పంపడానికి వీల్లేదు, అవి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే వేరే పనులకు ఖర్చు పెట్టుకోవడానికి వీలు. రాబడి రాగానే పట్టుకెళ్ళి దేవుడి భాగం దేవుడికి ఇచ్చేస్తే మనకెంతో ఆశీర్వాదం, మనకెంతో ఆశీర్వాదం. మనమే తిందాం, దేవుడిది. ఏమన్నాడు వాక్యంలో? దేవుడికి అర్పించండి, మనుషులకి అర్పించండి అన్నాడు యేసయ్య కదా. యేసయ్య కాబట్టి మనం దేవుడికి అర్పించేయాలి. మనం తీసుకోవాలి తప్ప దేవుడిది కూడా మనం తీసుకుందాం అంటే మనకి మంచిది కాదు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు నువ్వు మాకు బోధించిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారుగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు మాకు సహాయం చేయమని. ఇదిగో వాక్య ప్రకారంగా ఆనాడు లేవీలు పరిచర్య ఏంటో తెలియపరిచావు. ఈనాడు లేవీలు పరిచర్య ఏంటో తెలియపరిచావు. ఈనాడు లేవీలు దేవా ఏం చెయ్యాలో, ఆనాడు లేవీలు ఏం చేశారో, ఈనాడు లేవీలు ఏం చెయ్యాలో అన్నీ మాకు తెలియపరుస్తున్నావు ప్రభా. కాబట్టి ప్రభా నాయన, వాక్యాన్ని అతిక్రమించి పాపం చేసి నీ దృష్టికి మేము దోషులమయ్యి నీ శిక్ష అనుభవించకుండా, వాక్యాన్ని అతిక్రమించకుండా వాక్యానుసారమైన జీవితాలతో ఫలించి భూమి మీద ఉన్నప్పుడు నీ ఆశీర్వాదాలకు వారసులు ఈ భూమిని విడిచిపెట్టాక నీ పరలోక రాజ్యానికి మేము పాత్రలవులాగున మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.